బ్రో నమస్తే. పవన్ కళ్యాణ్ ఇంకా 10 ఏళ్ళు పొత్తంటుండు, మళ్ళీ 2029 పరిస్థితి ఏంటి? జన సైనికులు ఏమైంది? మాకేమి అభ్యంతరం లేదే, పని చేస్తున్నారు, నాయకులు పని చేస్తున్నారు. ఎట్లా మళ్ళీ అదే 21 సీట్లు ఇస్తారంట 2029. మేము 21 సీట్లు ఇచ్చినా 31 సీట్లు ఇచ్చినా ఒక్క సీట్ ఇచ్చినా కూడా మేము పని చేస్తాం. మా జనసేన పార్టీ పేదవాళ్ళ కోసం పనిచేసే పార్టీ. ఇంకా లైఫ్ లాంగ్ జెండాలు మోయాల్సింది. ఎవరి జెండాలు? టీడీపీ జెండాలా? మరి మా గురించి పొత్తు గురించి వచ్చి పంబర్లాడినప్పుడు పోయిందారా సిద్ధిలప్పలరాజుని అడిగిపించినప్పుడు మరి అప్పుడు మీరు పాకులాడలేదా? మీరు పాకులాడారు లేదా? మరి మా గురించి మాట్లాడినప్పుడు మీ గురించి కూడా మేము చెప్తాం కదా. ఎలా ఉండబోతుంది 2029? 29లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. ఓకేనా? 34లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. 39లో కూడా కూటమి అధికారంలో ఉంటుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అభిమాని పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవని ఫ్యాన్స్ అంటున్నారు కదా. మేము చెప్తున్నాము, మీరు ప్రజలకు పని చేయలేదు, మేము ఓట్లు వేయము. మీరు ప్రజలకు పని చేయలేదు, మేము ఓట్లు వేయం. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే సరే నేను ఒక మాట అడుగుతున్నా, మీకోసం వచ్చి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ని డిప్యూటీ సీఎం చేయాలి. ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని ఇది అడగాలి. మీరు కాదు కూడదని చెప్పి మీది నిజాయితీ గల పార్టీ అయితే, వైసీపీ పార్టీ పేదవాళ్ళ కోసం కష్టపడే పార్టీ అయితే అల్లు అర్జున్ని గెలిపించి పార్టీలో డిప్యూటీ సీఎం చెయ్యాలి. కాదు కూడదంటే మీ నాయకుల్లో నిజాయితీ లేదు. ఇప్పుడు మమ్మల్ని మీరు ప్రశ్నించారు, మీ నాయకుడు సీఎం అవడా, మీ వాడు జెండా మోస్తాడా అన్నారు. మీ జెండా మోసిన మీరు చేయలేరా? మీకోసం వచ్చాడు, సపోర్ట్ చేశాడు వైసీపీ పార్టీకి, మీరు చేయలేరా? చెయ్యండి. మీరు ఒకవేళ ఇది చెయ్యకపోతే మేము ఖండిస్తాం. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను అడుగుతున్నా, అల్లు అర్జున్ని డిప్యూటీ సీఎం చెయ్యాలా? కాదు అంటే ప్రజలందరూ వినాలి. తీసుకొని రమ్మనండి. మరి రాజకీయంలో లేని వ్యక్తిని ఎలా పిలుచుకున్నారు? ఎందుకు అడిగారు మద్దతు? ఎందుకు అడిగారు? ఇప్పుడు వినండి, ఉండు బ్రో, ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? ఉండండి. ఆ అల్లు అర్జును వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళ పెళ్ళామ ఒక మాట చెప్పిందని చెప్పేసి ఓకే ఆయనకు మద్దతు కోసం వెళ్ళాడు. ఓకే, ఆయనకి ముద్ర వేశారు కదా, వైసీపీ పార్టీ అని చెప్పి ముద్ర వేశారు కదా జనాలందరూ. ఆయన జగన్కి సపోర్ట్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా జగన్ ఫోటో ఆయనది ఉంటుంది కదా, అల్లు అర్జున్ ఫోటో ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మేము వ్యతిరేకం కాదు కదా. ఫ్యాన్స్కి మేమందరూ అభిమానులు కాబట్టి ఏ రాజకీయ నాయకుడికైనా సినిమా హీరోకైనా అభిమానులుగా ఉంటాం. అభిమాని అన్నవాడు ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాడు. ఓకే, నేను చెప్తున్నా అల్లు అర్జున్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి వైసీపీకి. ఇప్పుడు జనసేన ఫ్యాన్స్ సార్ లోకేష్ సీఎం సార్ ఒక నిమిషం, లోకేష్ గారు సీఎం అవుతారని చెప్పి మీకు రాసిచ్చారా సార్? మీరు రాసిచ్చారా? నేను అడుగుతున్నాను. వాళ్ళకి లేని ఆలోచనలు మీరు ఎందుకు క్రియేట్ చేస్తారండి? వాళ్ళు మాట్లాడితే జనాలు ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు అపోజిషన్ మాట్లాడినప్పుడు అపోజిషన్లో పేరు నాని మొన్న ఏం అడిగాడు, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెట్టారంటే ఇటు 24 అవర్స్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఇంత రోడ్లు వేసాము, మేము ఇన్ని వేసాము, మేము ఇక్కడ దాకా వేసాము, మీరు వేసింది 200 కిలోమీటర్లు, మీరు ఖర్చు పెట్టింది 3,200 కోట్లు, మేము ఖర్చు పెట్టింది 11,000 కోట్లని. మరి అది నిజం కాదా? మరి మీరు అడిగారు, మా వాళ్ళు చెప్పారు కదా, మరి మేము కూడా అడుగుతాం. మరి మీరేం చేశారు జనాల కోసం? అన్నా క్యాంటీన్లు ఎందుకు బంద్ చేశారు? రోడ్లు ఎందుకు వేయలేదు? కూటమి ప్రభుత్వాన్ని నిందించేది ఎవ్వరికి కాదు బ్రో. నేను చెప్తున్నాను కదా, కూటమిని ఎవరు ఇక్కడ ఉందా చూపి బ్రో, నువ్వు రా బ్రో, ఉండు బ్రో, చూపి బ్రో. లేదు బ్రో అంటున్నాను కదా. ఇప్పుడు ఉండండి, ఇప్పుడు మీరు మాట్లాడద్దు, మీరు ఆ మాట అనేది ఇక్కడ లేదు. సరే రా, చూపి బ్రో, నువ్వు చూపి, నేను చూపిస్తారా? నువ్వెవరు తెలంగాణ వదిలేసి వెళ్ళమంటానికి? నువ్వెవరు చెప్పు? ఇక్కడ అందరికీ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, అందరికీ తెలంగాణలో ఉండే వాళ్ళకి అందరికీ ఓట్లేసే అధికారం ఉంటుంది. ప్రజలకు మంచి చేశాడు అంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు మంచి చేయలేదా? చేశారండి. చంద్రబాబు గారు మంచి చేయలేదా? చంద్రబాబు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక పెన్షన్ రిలీజ్ చేశాడా? వాలంటీర్ వ్యవస్థ 10,000 ఇస్తున్నాడు, ఇచ్చాడా? తీసేశాడు. సచివాలయ వ్యవస్థ ఆటో డ్రైవర్లకు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? రైతు భరోసా డబ్బులు ఎంత పడ్డాయి? నీకు ఎంత పడ్డాయి?
ఇస్తున్నారా? గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంది? మీకు ఇచ్చారా? మీకు ఇచ్చారా మరి? మాకు ఇవ్వాలే అండి. మేము వాస్తవం చెప్తున్నాం. చేశారు కాబట్టి విజయవాడ అన్నావు. చేస్తున్నాము. నువ్వు విజయవాడ అన్నావు కదా, విజయవాడలో ఎక్కడ మీది? మీకు ఎందుకండి? అది విజయవాడ కాబట్టి అడుగుతున్నా. మీకు ఎందుకండి? విజయవాడ అంటే అంటున్నాను కదా. కొట్టిస్తారా? ఇప్పుడు అంటే ఏమంటున్నా? రూలింగ్ లో ఉన్నారని ఇప్పుడు కొట్టిస్తారా ఏమంటున్నా? మమ్మల్ని? ఇప్పుడు విజయవాడ అంటే అన్నావు. రూలింగ్ లో ఉన్నారని కొట్టిస్తారా మాకు? సింగ్ నగర్ అంటే తప్పు సింగ్ నగర్ విజయవాడ కొట్టిస్తారా? జరగనప్పుడు చెప్తే తప్ప మాది మేము రంగాగారు లేదండి. అవునండి, మేము కూడా రంగగారు అభిమానులు. మేము కూడా. చెప్పు ఇదిగో నేను అవునండి, రంగగారు ప్రజల కోసం కొట్లాడాడు. మేము కూడా అభిమానమే తర్వాత రంగగారు. మాట్లాడదాం. చెప్పండి బ్రో. ఆర్గ్యూస్లో అయితే తెలంగాణ నడుస్తూనే ఉంది. ఇక వాళ్ళకి తెలుగుతుందో నడుచుకొని బ్రో. అది వాళ్ళు తీయలేదు బ్రో, వాళ్ళు తీయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మొత్తం పేదవాళ్ళు అన్నందంటే మూసేస్తారా? జగన్ 25 లక్షలు చేశారు. దాన్ని ఎందుకు తీసేశారు? దేన్ని? 25 లక్షలు 25 చేశారు. లక్షలు చేశారు ఆరోగ్యశ్రీని. 25 లక్షలు చేశారు బ్రో. చూపి బ్రో నువ్వు. చూపి బ్రో నువ్వు అన్న ఇక చూపి. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ 25 లక్షలది పెన్షన్ బీమా రిలీజ్ చేశాడు. ఎన్ని రోజులు ఇప్పుడు వచ్చే కామెడీ ఇది కామెడీ నువ్వు ఉంది. చెప్పేది కామెడీగా ఉంది. నువ్వు చెప్పేది కామెడీగా ఉంది. నువ్వు చెప్పేది కామెడీగా ఉంది. చూడు బ్రో ఒకసారి 2023 లో రిలీజ్ చేశాడు. ఆయన పెట్టిన పథకాలు తప్ప ఇప్పుడు ఇంకేమీ పెట్టలేదు. మీ కొత్త అందరికీ పథకాలు. పథకాల తెలుసా? గురించి మాట్లాడడానికి కొత్త పథకాలు వస్తుంది. తెలుసా? ఉండు. చంద్రబాబు నాయుడు అంటే పథకాల కొత్త గురించి పథకాలు తెలుసా? మాట్లాడుతున్నావు. నిరుద్యోగ విత్త మూడేళ్ళు ఇస్తాను. నీకు నిరుద్యోగ విత్త ఇంతమంది ఉన్నారు. ఒక్కరికన్నా నిరుద్యోగ విత్త పడతా? ఒక్కరు నిరుద్యోగ విత్త పడతా? ఇంతమంది యూట్యూబర్లు ఉన్నారు కదా, ఇంతమంది ఒక్కరికన్నా నాన్న నాకు నిరుద్యోగ విత్త పడుతుంది అని చెప్పాను. ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా. వాళ్ళకి 5,000 ఇస్తుంటే ఆ నిరుద్యోగ 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తా అన్నాడు చంద్రబాబు. ఏమన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఒక్క అమలు అవ్వలేదు, ఒక్క పిలిచి ఇవ్వలేదు, రైతు ప్రజలు ఒక్క రూపాయి రాలేదు, ఒక్క రూపాయి రాలేదు. నువ్వు ఏం చెప్తావు? నువ్వు గ్రౌండ్ లెవెల్ మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి, తెలుసు మాట్లాడాలి. ఏ పార్టీ అయినా కాదు, పార్టీతో సంబంధం కాదు. లోకల్లో ఏం జరుగుతుంది నిజాలు నిర్భయంగా మాట్లాడాలి. అది మాట్లాడితేనే 25 లక్షల రూపాయలు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. తెలుసా? క్లారిటీ ఉండాలి. సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే మాట్లాడాలి. 1500 ఇస్తాను ఇచ్చాడా? రైతు భరోసా ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఏం మాట్లాడలేదు. ఇదిగోండి వాళ్ళు రాష్ట్రంలో ఉండండి. రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికే కట్టుబడి ఉంటారు. ఉండండి. రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి తగినట్టుగానే ఆధార్ కార్డు వాళ్ళు ఇస్తారు. వాళ్ళ ఆధార్ కార్డు తీసేస్తే ఇస్తామన్నారు కదా, మరి తీసుకురాలేదు ఎందుకు మరి? ఎవరు అసలు స్టేటస్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా గురించి. ఓకేనా? మరి మీ వాడు ఎందుకు తేలేదు? మీ వాడు ఎందుకు తేలేదు? మీ వాడు ఎందుకు తేలేదు? ఎందుకు తేలేదు చెప్పు మరి. మీ వాడు ఎందుకు తేలేదు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది మీ వాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలనేది మీ వాడు. ఓకేనా? మళ్ళీ నువ్వు నన్ను అనొద్దు. ఓకేనా? ఈ విషయంలో తర్వాత అన్నాడు. స్పెషల్ స్టేటస్ వద్దని లెటర్ పెట్టింది ఎవరు? లెటర్ 2014 ఎవరన్నారు? ఎవరు? ఎవరు? 2014-15లో చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ముద్దు అన్నాడు. స్టేటస్ వద్దు, ప్యాకేజ్ ముద్దు అన్నాడు. ఎవరు? చంద్రబాబు అన్నాడు. నేను అంటున్నా కదా, ప్యాకేజీ అన్నాడు. ప్యాకేజీ అన్నాడు. వినండి. మరి మీ వాడు ఎందుకు తేలేదు? మీ వాడు ఎందుకు తేలేదు? ఒక వర్గం మీద వేస్తున్నారు. ఆగు అన్నాను కదా, నువ్వు మాట్లాడుతున్నావు అంతవరకే. చెప్పండి బ్రో. దగ్గర పోయి జగన్ గారు ఏమో మరి